అందరికీ నమస్కారం. ఈ పాటికే మీ అందరికీ తెలిసుంటది. 'పుష్ప 2' ప్రీమియర్స్‌లో జరిగిన ఇన్సిడెంట్‌లో ఒక మదర్ చనిపోయారు. అండ్ వాళ్ళ అబ్బాయి చాలా సీరియస్ ఇంజ్యూరీస్‌తో హాస్పిటల్‌లో ఉన్నారు. ఈ ఇన్సిడెంట్ గురించి చదివాక ఐ రియల్లీ ఫెల్ట్ దట్ ఐ హావ్ టు టాక్ అబౌట్ ఇట్. డైరెక్ట్‌గా మ్యాటర్‌లోకెళ్ళిపోతే 'పుష్ప 2' స్పెషల్ ప్రీమియర్ సంజాలో జరుగుతుంది. అండ్ థియేటర్‌కి అల్లు అర్జున్ గారొచ్చారు. కొత్త మూవీ రిలీజు ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నారు. ఎక్సైట్‌మెంట్ అండ్ దానికి తోడు అల్లు అర్జున్ గారు కూడా రావడంతో సిట్యుయేషన్ ఔట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయింది. దీనివల్ల ఒక తల్లి చనిపోయారు. అండ్ వాళ్ళ అబ్బాయి గూడా చాలా సీరియస్ ఇంజ్యూరీస్‌తో హాస్పిటల్‌లో ఉన్నారు. అండ్ దీని గురించని అల్లు అర్జున్ గారి మీద ఆల్రెడీ కేస్ కూడా రిజిస్టర్ చేశారు. అండ్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అయితే దీనికి అల్లు అర్జున్ గారు రెస్పాన్సిబులా? లేకుంటే థియేటర్ మేనేజ్‌మెంటా? లేకుంటే ఇంకోళ్ళా అని పక్కన పెడితే దీనికి మన అందరం రెస్పాన్సిబులే. యెస్, మీరు విన్నది కరెక్టే. ప్రతి ఒక్క తెలుగు సినీ అభిమాని రెస్పాన్సిబులే. వేరే లాంగ్వేజ్ ఆడియన్స్ కన్నా మన తెలుగోళ్ళకి సినిమాలంటే అభిమానం, పిచ్చి ఎక్కువ. ఇది అందరికీ తెలిసిన విషయమే. దానివల్లనే రీ రిలీజ్‌లని, మూవీ థియేటర్‌లో కాన్సర్ట్‌లు అండ్ రిలీజ్‌కి ముందు సాంగ్స్ పెట్టుకొని వైబ్ అవ్వడం ఇవన్నీ స్టార్ట్ చేసింది కూడా మన తెలుగోళ్ళే. సినిమా అంటే పిచ్చుండడంలో తప్పులేదు. అండ్ ఫేవరెట్ హీరో మూవీకి ఎంజాయ్ చేయడంలో కూడా తప్పులేదు. బట్ పిచ్చి ఎక్కువై కంట్రోల్ తప్పితే ఇలాంటి కాన్సిక్వెన్సెస్ మనం చూస్తాం. ఈ ఇన్సిడెంట్‌కి ఎన్నో రీజన్స్ ఉండొచ్చు. బట్ అభిమానులు ఎంజాయ్‌మెంట్‌తో పాటు కొంచెం బాధ్యత, డిసిప్లిన్‌తో బిహేవ్ చేసి ఉంటే డెఫినిట్‌గా ఇంత అన్యాయం అయితే జరిగేది కాదు. అల్లు అర్జున్ గారు ఆ టైంలో అక్కడికి రావడం కరెక్టా? రాంగా? అని పక్కన పెడితే ఆయన వచ్చినంత మాత్రాన మనందరం తోసేసుకొని, కొట్టేసుకొని ఒక హీరో కోసం ఎందుకిదంతా? ఫైనల్‌గా నేను చెప్పాలనుకుంది ఒకటే. సినిమా అంటే అభిమానం ఉండొచ్చు. అండ్ ఫేవరెట్ హీరో అంటే పిచ్చి ఉండొచ్చు. బట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంది అంటే ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళొక మనిషే. అండ్ వాళ్ళు గూడా వాళ్ళ జాబ్ చేస్తున్నారు. మనం గూడా యాస్ ఎ ఫ్యాన్ ఎంజాయ్ చేద్దాం. మూవీ రిలీజ్‌లని పండగలా చేసుకుందాం. బట్ ఎట్ ది సేమ్ టైమ్ మనం చేసే పనుల వల్ల ఇలాంటి ఇష్యూస్ జరగకూడదు. అండ్ ఒక మనిషికి ఎలాంటి ఇబ్బంది కలగకూడదు. మనందరం కొంచెం బాధ్యత అండ్ రెస్పాన్సిబుల్ అడల్ట్స్ లాగా బిహేవ్ చేస్తే ఇలాంటి ఇన్సిడెంట్స్ డెఫినిట్‌గా మనం ఫ్యూచర్‌లో రిపీట్ అవ్వకుండా ఆపొచ్చు. సో ఫైనల్‌గా నేను చెప్పేదేందంటే ముందు అందరూ అభిమానులు అండ్ జనాలు బాగుండాలి. ఆ తర్వాతనే టీఎఫ్ఐ బాగుండాలి అండ్ బాగుంటుంది. సో నేను చెప్పింది రైటో రాంగో అండ్ ఈ ఇన్సిడెంట్ గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్స్‌లో చెప్పండి. అండ్ ఐ రియల్లీ హోప్ దట్ ఇలాంటి ఇన్సిడెంట్స్ మళ్ళీ ఇంకెప్పుడు జరగకూడదు.